హలో, అందరికీ నమస్కారములు. మొట్టమొదట మన మండల పార్టీ ప్రెసిడెంట్ గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీ రోజులు పోయిందంటే వెళ్ళేప్పుడంటే స్లోగా ఎందుకంటే ఎవరన్నట్టు వస్తే పక్కన పోమని చెప్పి మహిళల గురించి మాట్లాడాలంటే ఇంటికి దీపం అనేది మహిళ. అదే కాకుండా ఇంటికి వెలుగు అనేది పిల్లలు. ఈరోజు ఎంత ఘనంగా మీరందరూ స్వాగతం పలికారు, పిల్లలు నాట్యం చేశారు. అది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి ధన్యవాదములు. ఇంటిని ఇప్పుడు చక్కదిద్దాలంటే అది కేవలం ఒక మహిళే చేయగలదు, అవునా కాదా? అంత కష్టపడే మహిళల సాధికారత కోసం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టపడుతుంది. ఆనాడు మా తాతగారు ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఇప్పుడు మా మామగారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మా వారు లోకేష్ గారు కూడా మహిళల్ని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడుతున్నారు. అది చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నారా లోకేష్ గారి ఆశయాలు మన మంగళగిరి మహిళలకు ఎంతో ఉన్నతమైనటువంటివి. ఇక్కడికి వచ్చి మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ అనే సక్సెస్ చూసిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం అయ్యి ఈ ప్రోగ్రాంని ఇంకొక స్థాయికి కేవలం మంగళగిరిలోనే కాదు వేరే నియోజకవర్గాల్లో తీసుకెళ్లాలనే ఒక బలమైన ఆశయం నాకు కలిగింది. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకున్నారో మీ అందరికీ చాలా పెద్ద కృతజ్ఞతలు. అదే కాకుండా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఆయన మహిళలకి ఎంతో చేయటం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తుల్లో సమాన భాగం కల్పించింది ఎన్టీ రామారావు గారే. అదే కాకుండా భారతదేశంలో మొట్టమొదట మహిళా విశ్వవిద్యాలయ స్థాపించింది ఎన్టీ రామారావు గారే. అదే కాకుండా మహిళలు రాజకీయాల్లో కూడా చాలా పెద్ద భాగంగా ఉండాలని మహిళలకు 33% రిజర్వేషన్ అందించింది ఎన్టీ రామారావు గారే. అది మీ అందరికీ తెలిసింది. మహిళల మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో చేయటం జరిగింది. అది మీ అందరికీ తెలిసింది. డ్వాక్రా మహిళలు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు డ్వాక్రా సంఘాల్ని ఈ స్థాయిలో మొట్టమొదట ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన చేసిన సక్సెస్ వల్ల ఇప్పుడు భారతదేశంలో డ్వాక్రా అనే మోడల్ చాలా సక్సెస్ అయింది. అదే కాకుండా ఎన్నో లక్షలాది మంది మీద పాజిటివ్ సక్సెస్ ఇంపాక్ట్ అయ్యేలాగా దీపం పథకం ద్వారా కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అందించింది నారా చంద్రబాబు నాయుడు గారే. యువతులకి ప్రత్యేకంగా మంచి ఆపర్చునిటీస్ దొరకాలని మెడికల్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో, వేరే ప్రొఫెషనల్ కాలేజెస్లో మహిళలకి ప్రత్యేకంగా భారతదేశంలో మొదటిసారి రిజర్వేషన్స్ అందించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూస్తున్నాం, నా వయసు కల చాలామంది మహిళలు డాక్టర్స్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇంజనీర్స్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చిన ఈ రిజర్వేషన్ వల్ల. అదే కాకుండా నారా లోకేష్ గారి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేను, ఎందుకంటే మీరందరూ చూశారు. ఆయన మన మంగళగిరిలో స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలు వాళ్ళ కాలం మీద నిలబడేటట్టు చూస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు గురించి మాట్లాడాలంటే ఆయన కమిట్మెంట్ కేవలం మాటల కమిట్మెంట్ కాదండి, ఆయన ఎప్పుడు చేసి చూపిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా సాధికారత అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ అనేది. దానికి ఒక ఉదాహరణ నేనే. నాకు పెళ్ళైనప్పుడు నా వయసు చాలా చిన్న వయసు అండి. నేను
19 సంవత్సరాలే. ఆయన నేను నా కళలో విజయం సాధించాలని ఆయన ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేసేవారు. నేను పై చదువులు చదవటానికి అమెరికాకి వెళ్ళటానికి ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళాను పెళ్ళైన తర్వాత నేను అమెరికాకి పై చదువుల కోసం. అదే కాకుండా బయటకు వెళ్ళి వేరే కంపెనీల్లో వేరే పరిశ్రమల్లో పని చేయాలన్నా కూడా ఆ ఎక్స్పోజర్ కోసం కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు నేను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కంపెనీని నడుపుకెళ్తున్నానంటే, అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. ఆయన విజన్ ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు అందించారో అటువంటి సపోర్ట్ మంగళగిరిలో ఉన్న మహిళలందరికీ, ఆయన అమ్మలు కానివ్వండి, లేకపోతే అవ్వలు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, వాళ్ళందరికీ అందించాలనేది ఆయన విజన్, ఆయన హార్డ్ వర్క్ అంతా. అదే కాకుండా ఏ కంపెనీలో హెరిటేజ్ ఫుడ్స్లో నేను పనిచేస్తున్నానో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అదే కంపెనీలో నారా లోకేష్ గారు కూడా పనిచేయటం జరిగింది ఇంతకుముందు. ఆ కంపెనీలో ప్రతిరోజు మేము మహిళా రైతుల స్టోరీస్ గురించి వినేవాళ్ళమి, చూసేవాళ్ళమి. రాత్రింపగలు గ్రామాల్లో మహిళలు కష్టపడి పాలు ఉత్పత్తి చేసి మా కంపెనీకి అందిస్తే వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా చూసేవాళ్ళమే. ఆదాయంతో పాటు వాళ్ళకి కేవలం డబ్బులే కాదు, కానీ వాళ్ళ గ్రామంలో, వాళ్ళ సొసైటీలో, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ విలువ కూడా చాలా పెరిగేది. ఇది చూసి మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ కలిగింది. మేము కూడా ముందు ఏం చేసినా కూడా మహిళల మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి, మహిళలకి ఒక ఆదాయం వచ్చేలా చూడాలి అని అప్పుడే మేము డిసైడ్ అయిపోయాము. ఏ సాటిస్ఫాక్షన్ ఏదైతే అప్పుడు వచ్చేదో దానికన్నా మించి ఎక్కువ సాటిస్ఫాక్షన్ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ సక్సెస్ ద్వారా మాకు కలుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు లోకేష్ గారి విజన్ ఏంటంటే మంగళగిరిలో ఉన్న ప్రతి మహిళ తన కాళ్ళ మీద తన నిలబడాలి. అదే కాకుండా మీరందరూ ఆనందంగా ఉండాలి, మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలనేది. కానీ ఇప్పుడు 2019 ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మీకు అందరు తెలిసిందే, లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు మన మంగళగిరిలో. చాలామంది అప్పుడు చెప్పడం జరిగింది, మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, మన కుప్పం లాంటి సీట్ లేకపోతే హిందూపూర్ లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని చెప్పి నారా లోకేష్ గారు అప్పుడు అందరికీ చెప్పడం జరిగింది, మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది. మీరు చూస్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రతిరోజు మంగళగిరిలో చాలా కష్టపడుతున్నారు, చాలా కమిటెడ్గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా ఆయన మంచి ఐడియాస్ కోసం ఆయన 29 ప్రోగ్రామ్స్, సంక్షేమ ప్రోగ్రామ్స్, పథకాలు ఇక్కడ నడపడం జరుగుతుంది. అందులో కొన్ని చెప్పాలంటే స్త్రీ శక్తి ఒకటి. అదే కాకుండా నూతన వధువరులకు పెళ్లి కానుక ఇవ్వటం జరుగుతుంది. అది కూడా దళితుల ఇళ్లలో వాళ్ళ పెళ్లికి కూడా చాలా సపోర్ట్ చేయటం, తాలిబొట్టు కూడా అందించటం జరుగుతుంది. అదే కాకుండా అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్య సేవలు ఇవ్వటం జరుగుతుంది. లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ద్వారా ఎంతో చేయటం జరుగుతుంది. నేను చెప్తూ పోతే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏదైతే ఆయన ఇక్కడ నడుపుతున్నారు. కానీ లోకేష్ గారికి ఇంకా నా మనసుకి అన్నిటికన్నా దగ్గరైన ప్రోగ్రామ్ స్త్రీ శక్తి అని ఈ ప్రోగ్రామ్. మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది మహిళలకి టైలరింగ్, ఇంకా బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ అందించడమే కాకుండా ఇప్పుడు దాకా
చాలా సక్సెస్ఫుల్గా చేసిన మహిళలందరికీ దాదాపు 2610 టైలరింగ్ మిషన్లు కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారంటే అది ఒక పెద్ద సంగతి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఒక ఆదాయం వచ్చేదాకా దట్టు చూస్తున్నాము. ఇప్పుడు నేను గత ఎన్నో రోజులుగా స్త్రీ శక్తి బెనిఫిషరీస్ని కలుస్తూ ఉన్నాను. చాలామంది చెప్తున్నారు ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి. అదే కాకుండా పిల్లలకి ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ శిక్షణ ఉన్నా కూడా జాబ్స్ దొరకట్లేవు, ఆదాయం సరిగా రావట్లేవు, చీప్ లిక్కర్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తున్నారు. స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో దాని ద్వారా వాళ్ళు వాళ్ళ ఇళ్ళని ఎంతో కొంత నడుపుకోగలుగుతున్నారు అని వాళ్ళు చెప్పారు. దీంట్లో ఉన్న అద్భుత విషయం ఏంటంటే మహిళలకి ఆదాయం వచ్చేటట్టు చూస్తే వాళ్ళు ఈ ఆదాయాన్ని, ఈ డబ్బులను చాలా జాగ్రత్తగా కూడా ఖర్చు పెడతారు. విద్య మీద కానివ్వండి, హెల్త్ మీద కానివ్వండి, అటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. ఈ సక్సెస్ స్టోరీస్ చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. ఇంతకుముందు చెప్పాను, ఈ ప్రోగ్రామ్ని ఇంకా పెద్ద స్థాయిలో చేయాలి. మేము మహిళలు ఇంట్లో కూర్చుని ఏదైతే కుడుతున్నారో దానికి చాలా స్ట్రాంగ్ మార్కెట్ లింకేజెస్ అనేది ముఖ్యం. ఆల్రెడీ చేస్తున్నాము, దాని ఇంకా పెద్ద స్థాయిలో చేస్తాము. ఎలాగైతే చేనేత కార్మికులకు టాటా సంస్థ తనేరియాతో టైఅప్ పెట్టుకుని వివర్సాల ద్వారా వాళ్ళకు కూడా ఎఫెక్టివ్ మార్కెటింగ్, ఎఫెక్టివ్ ట్రైనింగ్ కలిగిస్తున్నాము, అది మన టైలరింగ్లో కూడా మనం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ మన మంగళగిరిలో నడుపుతున్నారు. మీరు ఆలోచించాలి, ఆయన మన ఎమ్మెల్యే అయితే నిజంగా ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ని ఇక్కడ పెద్ద స్థాయిలో మన మంగళగిరిలో చేయగలుగుతారు. ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకి ఎంతో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ బాబు గారి సూపర్ 6ని చూసారు. అందులో కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసింది, ప్రతి మహిళకి 1500 రూపాయల గ్యారంటీ ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా సూపర్ 6 ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి కలిపి 30,000 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మహిళలకి ఉచిత బస్ రైడ్లు కూడా అందించడం జరుగుతుంది. మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదికి గ్యారంటీ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో మీరే ఒకసారి ఆలోచించవచ్చు, మహిళల మీద ఎంత ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సాధికారత అనేది ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి. ఇవన్నీనే కాకుండా ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే వేరే కోర్సులు, పై చదువులు చదవాలనుకుంటున్నారో ఆ యువతులకు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే 0 వడ్డీ లోన్లు కూడా అందించడం జరుగుతుంది. దానికి గ్యారంటీ మీరు ఎవరు ఇవ్వక్కర్లేదో నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందిస్తుంది బ్యాంకులకు. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చాలా బాధ్యతగా ఆలోచిస్తారు, చాలా బాధ్యతగా ఓటేస్తారు అనేది నాకు తెలుసు. కానీ కొందరు మీ చుట్టూ ఉంటారు, ఎవరైతే మేము ఓటు వేయాలా అని అనుకుంటారో వాళ్ళందరినీ మీరు ఇన్స్పైర్ చేయాలి. అది మీ బాధ్యత, మన బాధ్యత. అదే కాకుండా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు మహిళలు, మీ ఇతర మహిళలకి లేకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళకి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మళ్ళీ తీసుకురావాలంటే ఎవరి హయాంలో జరుగుతుందో ఆలోచించమని చెప్పాలి. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగా ఉండాలంటే ఎవరు చేయగలుగుతారో వాళ్ళని ఆలోచించమని చెప్పాలి. తప్పకుండా మన
టీడీపీ, జనసేన ఇంకా బీజేపీ కూటమి ద్వారా మనం మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి మరియు సంక్షేమం తీసుకురాగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ, ఇందులో మీ సపోర్ట్ ఉంటుందనే నమ్మకం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. ఇక్కడున్న తాడేపల్లి మండల మహిళలందరూ కూడా స్త్రీ శక్తి మీద మీ అభిప్రాయాలను తెలియజేస్తే బాగుంటుంది. మేడం గారు వింటారు, మీరు నేర్చుకున్నది మీకు టీచింగ్ ఎలా ఇచ్చింది, అలాగే 27 రకాల సంక్షేమ పథకాలు మన నారా లోకేష్ గారు మన నియోజకవర్గానికి ఏర్పాటు చేశారు. వాటిని కూడా లబ్ధి పొందిన వారు ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని మాకు తెలియవలసిందిగా కోరుతున్నాం. మీరు చెయ్యెత్తితే మీ దగ్గరికి మైక్ పంపిస్తాం. నమస్కారం అమ్మ. ఇక్కడ వేచి ఉన్న అందరికీ నాకు హృదయపూర్వక వందనాలండి. అమ్మ, మాది ఉండవల్లి గ్రామం, మనందరిది ఉండవల్లి. అయితే మేము మరి బాదుడే బాదుడు కార్యక్రమం సూపర్ 6 అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. మరి 5 సంవత్సరాల మట్టి ఇసుక లేక సెంటరింగ్ పని చేసేవాళ్ళు, రాడ్ వెల్డింగ్ పని, టాపీ పని చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మా గ్రామంలో. చాలా వరకు పనులు లేక మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయమ్మ. అసలు జరగక మరి కుటుంబాల్లో రోజువారీలు అనేవి తీసుకొని కట్టలేక చాలా కష్టపడుతున్నాం. మరి 5 సంవత్సరాల మట్టి కూడా మరి మన బాబు గారు ఉన్నప్పుడు మహిళలకి, ప్రతి ఒక్క మహిళకి కూడా, డోక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద అందించారు 10,000 రూపాయలు. 2 సార్లు పసుపు కుంకుమ కింద అలా ఇచ్చారమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక గ్రూపుకి ఎత్తుడ్రా అయితే 9 గ్రూపులకి లేదమ్మా, ₹1 కూడా అందలేదు. అలాగా చాలామంది మహిళలు చాలా నష్టపోయి ఉండాం మేము. అది ఒకటమ్మా. పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి స్త్రీ శక్తి ద్వారా ఎన్నో వేల మందికి మేడం గారు మరి మిషన్ నేర్పుతున్నారు. మాలాంటి చదువు రాని వాళ్ళకు కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు మేడం గారు. మరి అమ్మ, మరి మన తాడేపల్లి మండలం తరపున మీరు రిక్వెస్ట్ చేసి మరి బాబు గారిని, లోకేష్ బాబు గారిని సంప్రదించి మరి ఎక్కడన్నా కంపెనీ ఒకటి కడితే మన ప్రభుత్వం వస్తుందనే నమ్మకం మీద మేము ఉన్నామమ్మా. చాలా నమ్మకంతో మేము చేస్తున్నాము. మరి మనమే గెలుస్తాము, మన ప్రభుత్వమే వస్తుంది కనుక ఏదన్నా ఒక కంపెనీ పెట్టి ఆడవాళ్ళకి ఏదన్నా కుట్టు మిషన్లు పెట్టమ్మా, ఇంట్లో ఉపాధి కల్పిస్తే మరి మగ మనిషి ఒక ₹5 తెచ్చుకున్నా, ఆడ మనిషి ఒక ₹2 తెచ్చుకుంటేనే కదా మరి మా కుటుంబాలు జరిగేది. అలా జరుగుతాయమ్మా. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కంపెనీలు పెట్టి ఆడవాళ్ళకి ఏదన్నా పనులు చూపిస్తే బాగుంటుందని మన మండలం తరపున మిమ్మల్ని వేడుకుంటున్నానమ్మా. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాం మధ్యతరగతి కుటుంబాలు. అమ్మా, నాకేమన్నా తప్పులు పేరేంటండి? నా పేరు అందే జ్యోత్స్నమ్మ. జ్యోత్స్న, ఉపాధ్యక్షురాలిని ఉండవల్లి గ్రామానికి. మీరు జ్యోత్స్న గారు, మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. ఈ ట్రైనింగ్ వల్ల ఎంతోమంది విద్య లేకపోయినా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అదే కూడా ఇంట్లో కూర్చొని చేసుకోగలుగుతున్నారు. అది చాలా మంచిది. మీరు చెప్పినట్టు కంపెనీలు రావాలంటే బాబు గారు రావాలని అనేది వస్తారని మేము అనుకుంటున్నామమ్మా. బాబు గారు తప్పనిసరి వస్తారు, మన ప్రభుత్వమే వస్తుంది. మేము మహిళలు అందరం చాలా సంతోషంగా ఉంటామమ్మా. మరి నేను మిషన్కి వెళ్తున్నానమ్మా, నేర్చుకుంటున్నాను. నాకైతే చదువు రాదు, అయినా రాదేమో వెళ్ళొద్దు అనుకున్నాను. మేడం గారు చక్కగా చూపిస్తున్నారు, మోటి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చూపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళకైతే తొందరగా అవగాహన ఉంది కనుక వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారమ్మా. మాలాంటి వాళ్ళకు కొంచెం లేటుగా వస్తుంది, అయినా మేడం గారు చక్కగా చూపిస్తున్నారు. మరి మాకు మహిళలకి అనేది ఏమన్నా మరి మన ఉండవల్లి గ్రామంలో కానీ అటు ల్యాండ్ కూలింగ్కి ఇచ్చిన పొలాలు ఉన్నాయి కనుక మీరు కొంచెం బాబు గారికి మరి లోకేష్ బాబు గారికి చెప్పి రిక్వెస్ట్ చేసి మహిళలకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. ఆ పైన ఈ ముందుకి బానిసలు అయిపోయి ఉన్నారు మగవాళ్ళు. 100 మందిలో 95% మందు తాగే వాళ్ళే ఉన్నారమ్మ. కుటుంబాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు కూడా ఏదన్నా ఉపాధి కల్పిస్తే ఆడవాళ్ళు అయితే కొంచెం రూపాయి జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని నడుపుకుంటారు కనుక
అడుగుతున్నానమ్మ. నేను ఏమన్నా తప్పులుంటే నన్ను మన్నించండి. తప్పకుండానమ్మా, తప్పకుండా. నాకన్నా చిన్నదానివమ్మ, నేను నమస్కారం చెప్పకూడదు. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు గారు తప్పనిసరిగా వస్తారు. నా పేరు రమాదేవి. లాస్ట్ 5 years బ్యాక్ జడ్పీటీసీ శైలజ మేడం మన స్త్రీ శక్తిని బాగా డెవలప్మెంట్ చేశారు. మేము చాలామందికి మిషన్లు కూడా ఇచ్చాము మీ తరపు నుంచి. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు మిషన్ నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఉపాధి కావాలి కదా. ఉపాధి కావాలంటే స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి, జూట్ బ్యాగ్స్ ఉంటాయి. ఇలాంటివి మీరు తీసుకొస్తారన్న ఆశతో వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. అట్లాంటివి మాత్రం తప్పనిసరిగా మీరు బాబు గారు వస్తారన్న నమ్మకంతోనే మేము అడుగుతున్నాము. మీరు ఇవి మాత్రం డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు. బట్టలే కాకుండా మీరు చెప్పారు జూట్ బ్యాగ్స్ చేసుకోవచ్చు, స్కూల్ యూనిఫామ్ చేసుకోవచ్చు అని. అవును మేడం. అదే మీరు చెప్తూ ఉంటే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. కొంతమంది సజెషన్స్ ఇచ్చారు ఇంతకు ముందు. అవును మేడం. దాంతో మీరు ప్రతిసారి కస్టమర్ల కోసం చూసుకోకుండా డైరెక్ట్ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది ఎలా కుట్టాలో అది మీకు తెలుస్తుంది. సో తప్పకుండా దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ముందు ఎవరికైతే ట్రైనింగ్ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళ ఆదాయం కూడా పెరిగేటట్టు తప్పకుండా చూస్తామమ్మా. చాలా మంచి ఐడియా ఇచ్చారు మీరు. ఏంటంటే కాలేజీ యూనిఫామ్స్ ఉంటాయి మేడం, అవి మీరు క్యాచ్ చేయగలుగుతారు. అది మా వల్ల ఎవరి వల్ల అయ్యేది కాదు. మేము ఎవరైనా వెళ్తే షూరిటీ అడుగుతారు. అదే మీరు క్యాచ్ చేశారనుకోండి, కొన్ని 100 మందికి పని చూపించిన వాళ్ళు అవుతారు మేడం. యూనిఫామ్స్ అనేవి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు సరిగ్గా. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకుని ఈ అవకాశాన్ని వాళ్ళందరికీ చూపిస్తే ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేడం. మేము ఉపాధి కోసం, డబ్బుల సంక్షేమాల కోసం కాకుండా మా కష్టం మీద మా పిల్లల్ని చదివించుకోవడానికి మేము ఉపయోగపడాలి కానండి ప్రభుత్వం తరపు నుంచి ఏం వస్తుందో అనేది మేము ఎదురు చూడకూడదు మేడం. ఏది ఉపాధి ఊరికే వచ్చే వాటి కోసం కాదండి. ప్రతి ఒక్కరికి పని చేసుకుంటే ప్రతి రూపాయి మేము కష్టపడి తెచ్చుకుని మా పిల్లల్ని చదివించుకున్నాం అనే ధైర్యంతో ఉండాలి మేడం. ఆ అవకాశాన్ని మీరు కల్పించాలి. తప్పకుండానమ్మా, మీరు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. ఇక్కడ ఉండే వారందరికీ అది మేము తప్పకుండా చూసుకుంటాం. ఏమ్మా మాట్లాడచ్చు ఎవరైనా సరే. పర్వాలేదండి, మీరు ఫ్రీగా మీ ఫీడ్బ్యాక్, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడొచ్చు. ఇక్కడ మైక్ ఇవ్వండి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చి సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీశక్తి వాళ్ళు కూడా స్త్రీశక్తి ప్లాట్ఫామ్ అనే దాని వల్ల ఎంతగానో బాగా నేర్చుకుంటున్నారు. ఎంతోమందికి మహిళలకి మంచి ప్లాట్ఫామ్ అనేది మీరు ఇచ్చారు. అలాగే చదువుకోని వాళ్ళకి కూడా మీరు చదువు రాని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలన్నా కానీ కష్టం, ఎక్కడన్నా బయటికి వెళ్ళి బ్రతకాలన్నా కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ఒక టైలర్ నేర్పించే లీడర్ మీద చక్కగా వాళ్ళ మీద దృష్టి పెట్టి నేర్చుకుంటూ తర్వాత ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చేసుకుంటూ బాగా ఇది ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మేడం గారు కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అసలు ఆ మేడం ఓపిక్కి చెప్పుకోవచ్చు. రోజుకి 2-3 బ్యాచ్లకి చెప్తున్నారు అరుణ్ కుమారి మేడం గారు. మేము ఎంత ఇసుకిచ్చినా కానీ ఎంత గోల్ చేసినా కానీ పీస్ఫుల్గా మాట్లాడతారు. అసలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కేవలం ఛార్జెస్ మాత్రమే మేడం. మేము కొంతమంది వెళ్ళి రావడానికే కేవలం మంచి ప్లాట్ఫామ్ మేడం. మాకు ఏ యాక్సెసరీ కూడా కనీసం చాక్ పీస్ దగ్గర నుంచి క్లాత్, పేపర్ కటింగ్, సిజరు, టేపు ప్రతి ఒక్కటి కూడా మాకు చక్కగా ప్రొవైడ్ చేశారు మేడం. అందుకు బట్టి మీకు నారా లోకేష్ గారికి బాగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. బాగా రుణపడి పడిపోయి ఉంటాం మేడం మేము. ఎందుకంటే ఇప్పుడు మేము టైలరింగ్ బయటికి వెళ్ళి నేర్చుకున్నా కానీ మంత్లీ 2000 అన్నా పే చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ వెళ్ళున్నాను. మనం క్లాత్ కొనుక్కోవాలి, ప్రతి ఒక్క యాక్సెసరీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి, లేకపోతే మనకు అసలు ఇవ్వరు.
మీరే తెచ్చుకోండి అంటారు. మిషన్ లేని వాళ్ళకి కూడా అక్కడ ఒక దగ్గర ఆ ప్లాట్ఫామ్లో 20-25 మిషన్స్ ఉన్నాయి. అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. కానీ మేడం మాత్రం అసలు ఎంత ఓపికగా చెప్తున్నారంటే ఆమెకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హ్యాపీగా నవ్వుతా మాకు నేర్పిస్తారు మేడం. నిజంగా ఆ మేడంకి చాలా రుణపడిపోయి ఉంటాం మేము. నిజంగా ఒకసారి అందరం థ్యాంక్స్ చెప్తాం ఆ మేడంకి. ఒక బ్యాచ్ కాదు, ఎంతో మంది స్టూడెంట్స్కి ఆ మేడం నేర్పిస్తున్నారు. నిజంగా ఆ ఓపిక చెప్పుకోవచ్చు మేడం. అలాగే ఇక్కడ మా ఉండవల్లి నుంచి వచ్చాను మేడం. మొన్న కూడా నేను ఒకసారి మాట్లాడాను మీతో. మా మహిళలకి చదువు లేనోళ్ళు ఎంతోమంది తాపీ పనులు చేసుకుంటూ ఉంటున్నారు. పెళ్ళైన ఉమెన్ ఉంటారు కదా, మళ్ళీ యూత్ ఉమెన్ కూడా ఏమీ లేకుండా ఉన్నారు మేడం. ప్లీజ్ వాళ్ళ కోసం ఏదైనా ఉపాధి హామీ కల్పించమని వేడుకుంటున్నాం మేడం. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ తగ్గ దాన్ని బట్టి ఏదన్నా పని ఉంటే వాళ్ళకి చూపించండి మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడది పొలం వెళ్ళడం అంటే బాగాలేదు మేడం. మనం ఎందుకంటే ఇది చంద్రబాబు హయాం రేపు రాబోతుంది. రేపు చదువుకోని వాళ్ళు కూడా మాకు చంద్రబాబు గారు మంచి ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి మేడం. మేము సూపర్ 6 ద్వారా మళ్ళీ ఎన్నో సంక్షేమ పదాలకి తిరుగుతాం. మేము అందరం మహిళా మిత్రులు, స్త్రీ శక్తులము, వందన మేడం గారు, మళ్ళీ తెలిసి జంగాల సాంబశివరావు గారి, మళ్ళీ గాదిసీను గారి ఆధ్వర్యంలో అందరం మేము చేస్తున్నాం. రోజు స్వచ్ఛందంగా మేము వెళ్తున్నాం మేడం, ఏమి ఆశించకుండా. అందరూ కూడా ప్రతి ఒక్కరిని మేము ఏమనే కోరుకుంటున్నాం మేడం. ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఎంతో పోరాడుతున్నాం మేడం. మేము లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం. ఇక్కడ మేము ఖచ్చితంగా గెలవాలనే మేము పోరాడుతున్నాం మేడం ఆయన కోసము. జై లోకేష్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై లోకేష్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ మేడం. హ్యావ్ ఎ నైస్ డే మేడం. థ్యాంక్ యూ అమ్మా. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఉత్సాహం కలుగుతుంది. నాకు కూడా టైలరింగ్ నేర్చుకోవాలని అనిపిస్తుంది. మీరు చెప్పింది చాలా కరెక్టు. చాలా కొంచెం చదువున్నా కూడా, లేకపోతే చదువు లేకపోయినా కూడా ఏదో ఒక ఇన్కమ్ ఇచ్చేది ఈ టైలరింగ్ అనే కోర్సు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కోర్స్ గురించి కూడా ఆలోచించింది నిజంగా నారా లోకేష్ గారే. నేను సజెషన్ ఇవ్వటం కానివ్వండి అలా ఏం లేదు, ఆయనే ఆలోచించి తప్పకుండా చేయాలని ఆయన చాలా కమిటెడ్గా చేశారమ్మా. కోర్స్ అందించడం ఒకటైతే వినియోగించుకోవటం, చక్కగా వినియోగించుకోవటం ఇంకొకటి. ఇక్కడ ఉండే అందరూ మహిళలు చాలా బాగా దీన్ని వాడుకొని చాలా సక్సెస్ అయ్యారు. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు చెప్పినట్టు మీ టీచర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చాలా పేషెంట్గా ఇక్కడ టీచర్స్ ఉంటే కొంచెం నిలబడండి. మీ అందరికీ ధన్యవాదములు, మీ అందరికీ క్లాప్స్. అదే కాకుండా మీ సజెషన్స్ అన్నీ చాలా వ్యాలిడ్ అమ్మా. ఎందుకంటే నిధులు అనేవి అందరూ ఇస్తారు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి అందరూ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వేరే ఎవరైనా కానివ్వండి. కానీ నిజంగా లాంగ్ టర్మ్లో మన పిల్లలకి, మనవలకి జాబ్స్ దొరకాలంటే, సంస్థలు తీసుకుని రావాలంటే, పరిశ్రమలు తీసుకుని రావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేశారు, చేస్తారు కూడా. మళ్ళీ అదే కాకుండా విద్య లేకపోయినా ఏదో ఒక ఇన్కమ్ రావాలంటే వర్క్స్ అయినా జరగాలి. ఆ వర్క్స్ కూడా ఇప్పుడు జరగట్లేవు. నిధులు వచ్చినా కొందరు చాలా బాధల్లో, చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు. సో మీరు చెప్పిందంతా కరెక్టేనమ్మా. అప్పుడు లోకేష్ గారు హెచ్సిఎల్ కంపెనీ తీసుకొచ్చారు, వేరే వేరే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చారు. కానీ దాని తర్వాత ఒక కంపెనీ అయినా వచ్చిందా మన మంగళగిరికి? ఎవరు రాలేదు. ఉండే వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఇది కేవలం మంగళగిరిలో ఉండే సిచ్యువేషనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్. సో ఇది తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మారుతుంది. మీ అందరి సపోర్ట్తో తప్పకుండా మారుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలు ఏవైనా పట్టుదలగా చేయాలనుకుంటే తప్పనిసరిగా అందులో సక్సెస్ అవుతారు. మీరందరూ చాలా బాధ్యతవంతులారు. మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఆలోచిస్తారు, చాలా రెస్పాన్సిబుల్గా ఓటేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉందమ్మా. నమస్తే అమ్మ. నేను ఎప్పుడు తెలుగులో ఎక్కువ మాట్లాడదు, క్షమించండి ఏమైనా తప్పులుంటే. నేను ఫస్ట్ బ్యాచ్లో మెషిన్ నేర్చుకున్నానండి, బాగా నేర్పించారు మేడం. మా ఆయనగారు చనిపోయారండి, నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది. అది నేర్చుకోబట్టి ఇప్పుడు 1-2 కొంచెం ఇంట్లో కుట్టుకుంటున్నానండి. నాకు ఇల్లు గడుస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయికి పెళ్ళికి కూడా డబ్బులు రాలేదండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10th క్లాస్ సర్టిఫికెట్ అవన్నీ కండిషన్లు పెట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మా అమ్మాయి పెళ్లి చేశానండి. 10th క్లాస్ సర్టిఫికెట్ ఇద్దరికీ కావాలని చెప్పి డబ్బులు కూడా నాకు ఇవ్వలేదండి.
అందరూ కలిసి మా అమ్మాయి పెళ్లి చేశారు. ఇంకో పాప ఉంది నాకు. మీ ప్రభుత్వం వచ్చాకే చేస్తానండి. మీ ప్రభుత్వం వచ్చింది, మేము డోర్ టు డోర్ తిరుగుతున్నామండి, జెండాలు పట్టుకుని గెలవాలని చాలా కష్టపడుతున్నామండి. మీరే గెలుస్తారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. ఇంత వేడిలో కూడా మీరు ఇంత కష్టపడుతున్నారు, అది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉందమ్మా. యాజ్ అ సింగిల్ మదర్ మీరు చాలా కష్టపడుతున్నారు. వెరీ గుడ్ టు సీ దాట్. అండ్ తప్పకుండా మనందరికీ తెలిసిందే, ఇక్కడ చాలా క్లియర్ గవర్నెన్స్, ఓపెన్ గవర్నెన్స్, ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. అందరికీ తప్పకుండా ఆయన ఇచ్చిన ప్రామిస్లన్నీ అందచేసేటట్టు చూస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను చాలామంది మహిళలతో కూడా మాట్లాడాను. ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో బెనిఫిట్స్ లేకపోతే డబ్బులు రాకపోతే ఎవరిని అడగాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఒకళ్ళని అడిగితే ఇంకొకరిని అడగమంటున్నారు. అసలు క్లారిటీ అనేదే లేదు. ఆ క్లారిటీ వచ్చేటట్టు తప్పకుండా చూస్తామమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. నాకు అందించిన దానికి నమస్కారం చేయకూడదు. నమస్తే. 40 సంవత్సరాల పార్టీ పెట్టిన తాతగారి దగ్గర నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతున్నాను. మాది ఉండవల్లి సెంటర్, జామాయిల తోట. నా పేరు హరిప్రియ. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇదే మొట్టమొదటిగా చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఉపాధి మొత్తం కోల్పోయి ఉన్నారు, ఆడ మగ మొత్తం కూడా. మీకు చెప్పక్కర్లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం కూడా మాకు కలగకపోవచ్చు. జనం అందరూ కూడా ఈ ఆశలతోనే ఉండారు కనుక మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం, సలహా ఇవ్వటల్లా. ఉపాధి కోల్పోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. డ్వాక్రాకి 2 సంవత్సరాలకు ఒకసారి లోన్ ఇస్తే ఎలా సరిపోద్దండి? బ్యాంకు వాళ్ళు పెట్టే ఇబ్బందులు కాదు. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా. బాబు గారితో మీరు సంప్రదిస్తారనే ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నా అనమాట. సివిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? తినడానికి తిండి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? తినడానికి సంపాదించడమే ఈ 5 సంవత్సరాల్లో అంతంత మాత్రంగా ఉంది. బ్యాంకీ దగ్గరికి వెళ్తే సివిల్ ఏది అంటున్నారు. దీన్ని మీరు గట్టిగా దృష్టిలో పెట్టుకుని అందరికీ సహాయపడేలా ముద్రా లోన్లు 50,000 దగ్గర నుంచి 20 లక్షల వరకు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్. సివిల్ లేదన్నారు బ్యాంకు వారు. ఎలా బ్రతకాలి? గేదెలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, చిరు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. సివిల్ ఎక్కడి నుంచి తేము? మాది పాల వ్యాపారం, గేదెలు పాల డైరీ ఉంది. మేము ఎక్కడి నుంచి తేము? గేదెలు నష్టపోయి, దోళ్ళ చచ్చిపోయి అనేకమైన నష్టపోయాం. మాకు సబ్సిడీ లోన్ లేకపోతే మేము ఎలా కేంద్రం నడపాలి? ఇది మీరు గట్టిగా బాబు గారికి, లోకేష్ గారికి చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వదిలిన లోన్లు బ్యాంకీ వారిని సంప్రదించి సబ్సిడీ లోన్లు కనుక ఇవ్వకపోతే మీరు ఇచ్చే ఉపాధి మాకు సరిపోదు. సబ్సిడీ వస్తేనే మేము నిలబడే అవకాశం దొరుకుతుంది. 40 సంవత్సరాల అనుభవంలో ఇప్పుడే ఈ దరిద్రం, కరోనా కంటే పెద్ద కరోనా వచ్చింది కనుక నాకు ఇక ఆవేశం తప్ప, నాకు మీకన్నా మీరే కూల్గా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఆవేశం ఉందో అది చెప్పలేంది. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చానమ్మా. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. అమ్మా, నాకు అర్థమైంది మీ బాధ, మీ కష్టాలు నాకు అర్థమయ్యాయమ్మా. మీరు చెప్పింది కరెక్టే, మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే డబ్బులు రావాలో, సబ్సిడీలు రావాలో అవి రావట్లేవు. దీన్ని రివర్స్ చేయాలన్నా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంని చూస్తున్నాము, మన అప్పుల పాలు అయిపోయాం. మన రాష్ట్రం అప్పుల పాలు అవుతే మన అప్పుల పాలు అయినట్టే. అదే కాకుండా ఎవరి సొమ్ము తాకట్టు పెట్టారు వీళ్ళు? మన సొమ్మే, మన ఆదాయమే తాకట్టు పెట్టి అప్పుల పాలు చేశారు. వాళ్ళ సొమ్మేం పోవట్లేదు. ఇది టర్న్ అరౌండ్ చేయాలంటే, మన రాష్ట్రం మళ్ళీ ప్రాస్పరస్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారు. అందుకే ఇప్పటిదాకా నేను కూడా బయటికి రాలేదు, రాజకీయాల్లో కానివ్వండి లేకపోతే క్యాంపెయిన్లో కానివ్వండి. కానీ ఇది చాలా ముఖ్యమైన సమయం మనకి, మన రాష్ట్రానికి, మన రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్కి, మన పిల్లలకి. అందుకే నేను కూడా గట్టిగా బయటకు వచ్చి మహిళలందరినీ లేకపోతే ఇక్కడున్న ప్రజలందరినీ ఇన్స్పైర్ చేయడానికి వచ్చానమ్మా. మీరు ఎలా మాట్లాడారో మీ చుట్టూ ఉండే ప్రజల్ని కూడా మీరు అలాగే ఇన్స్పైర్ చేయాలి. మనకు తప్పకుండా ఏదైతే కష్టాలు ఉన్నాయో ఈ కష్టాల నుంచి సక్సెస్ఫుల్గా కలిసికట్టుగా బయటికి రాగలుగుతాం, పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతాం.
మీరు వరి కాకండి, మీరు మరీ ఎమోషనల్ కాకండి, ఎందుకంటే తప్పకుండా అమ్మ, ఆ రోజు త్వరలో వస్తుంది. మేడం లాస్ట్ క్వశ్చన్ మేడం. హలో, మాది నెల్లంపూడి అండి. మీ పేరేంటమ్మా? షేక్ మహబూబి. చెప్పండి అమ్మా. మాకు తాతగారు రాజకీయంలో నుంచి వచ్చిన కాంచి మాకు తెలుసు. ఆయన రాజకీయం అంటే మాకు ఇష్టం. ఎంతో చాలా చేసి ఉన్నాడు. వాళ్ళ భార్య చచ్చిపోయినా కాడ ఆయన రాజకీయాల్లో తిరిగాడు. ఆయన చచ్చిపోయినా కూడా కొడుకులే దానం చేశారు తాతగారు, అమ్మమ్మ గారిని. ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయాల్లో తిరిగాడు. ఆయన వెళ్ళినాక మళ్ళీ అల్లుడు గారు చేశారు. ఆయన వచ్చిన కాంచి మాకు బాగుంది. ఇప్పుడు ఆయన పోయిన కాంచి మాకు జగన్ గారు వచ్చిన కాంచి కొట్టు లేదు. లోన్ తీసుకొని కొట్టు తీసుకుంటే డబల్ లోన్ వేసుకొని తీసుకున్నాడు. ఇప్పుడు దాకా కూడా దేళ్ళ కొట్టు లోను. ఇక మొన్న కొట్టు చూసి లోకేష్ గారు నాకు కొట్టు ఇచ్చారు. మెల్లింపుల్లో చాలా తోపుడు బళ్ళు అన్నీ ఇచ్చారు, కొట్టులు ఇచ్చారు, బాగా చేశారు. మొన్న మీటింగ్ కాడ వచ్చారు. బాగుంది మాకు. ఆ కట్టిన డబ్బులు కాడ ఆ పన్నుకు సరిపోవట్లా. డబుల్ కరెంటు బిల్లులు వేస్తున్నాడు, మళ్ళీ పన్నులు వేస్తున్నాడు. ఖర్చులు కూడా ఎక్కువ చేసి ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే గెలిచి ఆస్తులు లాక్కోవాలని చూస్తున్నాడు. ఎవరు ఓటు వేయొద్దు అసలు. మీరు కాగితాలన్నీ లాక్కోవాలని చూస్తున్నాడు. మీరు ఎవరు ఓటు వేయొద్దు. మీరు చిన్నదాన్నో పెద్దదాన్నో మీకు చెబుతున్నా, ఎవరైనా సరే అక్కలారా అమ్మలారా అందరికీ మీరు మాత్రం నేను లోకేష్ గారు గెలవాలని నేను మొక్కుబడి చేసుకోరండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మీ బాధల నుంచి బయటపడ్డారని కూడా నాకు ఆనందంగా ఉంది. లోకేష్ గారిది ఎప్పుడు సేవా తత్వం. ఆయన ఎప్పుడు 10 మందికి ఎలా సేవ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. హెరిటేజ్ ఫుడ్స్లో చేసినప్పుడు కూడా అదే ఆలోచించేవారు. రైతులకు ఒక నిధి కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఎన్నో యాక్టివిటీస్ చేయటం జరిగింది. తప్పకుండా అమ్మ, మనందరూ బాగుపడాలంటే మనం మన గవర్నమెంట్ తెచ్చుకుందాము, మన కూటమిని తెచ్చుకుందాము, సక్సెస్ చేద్దాము. దాని ద్వారా మహిళలే కాకుండా మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మళ్ళీ ఇక్కడికి రానందుకు అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.